శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మొన్న ఒక చిన్న సమావేశంలో నేటి మన సమాజంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉన్నారా, లేదా చదువులేని వారు ఎక్కువ ఆనందంగా ఉన్నారా అంటే చదువులేని వారే ఎక్కువ ఆనందంగా ఉన్నారని వెంటనే సమాధానం వచ్చింది. మరి అలాంటప్పుడు ఈ పాఠశాలలు, కళాశాలలు, ఈ చదువుతంతా ఎందుకు? చదువుకోకపోతే ఎక్కువ ఆనందంగా ఉండేటట్లయితే పిల్లలను బడులకు పంపి వారిని హింసించడం ఎందుకు? విద్యా సముపార్జన ఎందుకింత ఆయాసభరితమవుతున్నది? కారణాలు చాలా ఉన్నాయి. ఈ వ్యాసంలో కొన్ని ముఖ్య కారణాలను విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. బ్రిటిష్ వాళ్ళు ఉన్నంతకాలం మన విద్య మన చేతుల్లో లేదు. వాళ్ళు వాళ్ల వలస విధానాలకు సరిపోయే విద్యా విధానాన్ని రూపొందించి మనల్ని పాలించగలిగేటంతకాలం పాలించి వెళ్లారు. స్వాతంత్రం వచ్చాక మన తెలివేమైందో అర్థం కాదు. అప్పటి నుంచి విద్యా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. ఏది సరియైన విద్యయో నిర్ణయించుకోలేకపోతున్నాం. కాలానుగుణంగా ఎలాంటి మార్పు తీసుకురావాలో మనం యోచించాలి. విద్య కొన్ని ప్రాథమిక ప్రయోజనాలను మనకు కలిగించాలి. జీవన ప్రయాణ భారాన్ని తగ్గించాలి. శ్రీరామకృష్ణులు ఈ పొట్టకూటి విద్య నాకు వద్దు అని 19వ శతాబ్దం మొదటి అర్ధభాగంలోనే బడికి వెళ్లటానికి నిరాకరించి ఆధునిక విద్య మీద తిరుగుబాటు చేసిన మొదటి వ్యక్తి అయ్యారు. తిరుగుబాటు చేశారు కాబట్టి ఆయన సహజ మేధ పూర్తిగా వికసించి పరమహంసలయ్యారు. ఆయన మాటల్లోకి వెళితే విద్యకొక్కటే ప్రయోజనం ఉంది, అది సత్యాన్ని తెలుసుకోవడం. ఆ దిశగా ఉపకరించేదే విద్య, మిగతాదంతా అవిద్య. అలానే ప్రహ్లాదుడు భాగవతంలో హరినామస్తుతి లేని పుస్తకం కాదని, విష్ణుభక్తి లేని ఉపాధ్యాయుడు విపాద జంతువు అని, చక్రహస్తుని అంటే భగవంతుని ప్రకటించే చదువే చదువని సెలవిచ్చాడు. సరే, ఈ ఆదర్శం మహోన్నతం, ఇది అందరికీ రుచించదు అని అనుకొని వివేకానందుడిని చదివితే విద్య 4 ప్రయోజనాలను కలిగించాలని స్వామీజీ సెలవిస్తారు. మొదటి ప్రయోజనం, జీవన పోరాటానికి మనల్ని సన్నద్ధులను చేయాలి. రెండవది, మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడాలి. మూడవది, మనలో సేవానిరతిని పెంచాలి. నాలుగవది, మనలోని భయాన్ని తొలగించి సింహసదృశ శక్తిని నింపాలి. ఇవి ఆయన పేర్కొన్న ప్రయోజనాలు. ఇవన్నీ అందితే విద్య మనిషికి సాధికారతను కల్పించిందని పేర్కొనవచ్చు. విద్య మనిషిని శక్తిమంతుణ్ణి చేయాలి. మనిషి దుఃఖ నివృత్తికి సహాయపడాలి. ప్రస్తుత విద్య మనకు ఆ విధమైన సహాయాన్ని అందించలేకపోతుంది. మన శక్తులన్నిటినీ లాగేసుకొని మనల్ని బలహీనులుగా, నిస్సహాయాలుగా చేస్తున్నది. జీవితంలో 20 సంవత్సరాల పాటు మనిషి తన మానసిక, శారీరక శక్తులను ఒడ్డిన తర్వాత ఒక చిన్న సవాలును ఎదుర్కోవడానికి విద్య దోహదపడకపోతే మరి అదేం విద్య? విద్యార్థి ఆత్మహత్యలు. జాతీయ నేరగణ సంస్థ సర్వే 2015 ప్రకారం భారతదేశంలో ప్రతి గంటకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఏ విద్య అయితే మనిషిని అన్ని ఒత్తిడుల నుంచి విముక్తిని చేసి ఆనందాన్ని పెంచాలో ఆ విద్యయే మనిషికి ప్రాణాంతకంగా మారుతున్నదంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. మనిషి పూర్ణ వికాసానికి దోహదపడేదే విద్య అని స్వామి వివేకానంద వక్కాణించారు. అలానే స్వామీజీ విద్య ప్రయోజనం మనస్సును ఏకాగ్రమొనర్చటం అని అంటారు. ప్రపంచం తన రహస్యాలను ఆవిష్కరించడానికి సదా సిద్ధంగా ఉంది. కానీ ఆ రహస్యాలను తెలుసుకోవాలంటే ప్రపంచం తలుపు ఎలా తట్టాలో తెలియాలి. ఏకాగ్రమైన మనస్సే ఆ తట్టటానికి పనికి వచ్చే పరికరం అని స్వామీజీ అన్నారు. అంటే పరిపూర్ణతను పొందటానికి మనకు కావాల్సింది అత్యున్నత ఏకాగ్రత. మనసు ఏకాగ్రమవుతున్న కొద్దీ మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి సంబంధించిన పూర్తి జ్ఞానం మన ముందు ఆవిష్కృతమవుతుంది. ఈ ఏకాగ్రత సాధించాలంటే మనసు పవిత్రంగా ఉండాలి. నేడు పిల్లల మనసును అపవిత్రం చేస్తున్న కారకాలు ఎన్నో ఉన్నాయి. కానీ వారి మనస్సును పవిత్రమునర్చే సాధనాలను వాళ్లకు నేర్పడం లేదు. వాళ్ళు ఉత్తమ ప్రతిభను కనపరచాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు. కానీ వారు సామర్థ్యాలను ఎనుమడింపచేసుకోవడానికి పనికి వచ్చే సాధనలను మాత్రం నేర్పడం లేదు. ప్రతి పాఠశాలలో, కళాశాలలో ఏకాగ్రత ప్రయోగశాల ఉండాలి. ప్రతి పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయటానికి ఉపకరించే ఒక గది ఉండాలి.
ఆ గది గోడలపైన వివేకానంద, అరవిందులు, బుద్ధుడు, శ్రీరామకృష్ణులు, రమణ మహర్షి, షిరిడీ సాయిబాబా, మీరాబాయి, ఆండాళ్లాంటి యుగపురుషులు, సంతులు, సాధువుల చిత్తరువులు ఉండాలి. రోజూ అక్కడ నిర్దిష్ట సమయంలో కొంత భగవన్నామ జపం, భజన జరగాలి. కావాలంటే అదే గదిలో ఓంకారం, శిలువ, అర్ధచంద్రుడు లాంటి ప్రతీకలను కూడా పెట్టుకోవచ్చు. విద్యార్థులు వారి వారి మతాలతో ప్రమేయం లేకుండా ఎవరైనా ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళి కొంత సమయం ప్రార్థన, జపం చేసి రావచ్చును. కొంతకాలం ఇలా జరిగిన తర్వాత ఆ స్థలం ఆ విద్యాలయంలోనే అత్యంత పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంటుంది. విద్యార్థి మనస్సును పవిత్రమనుచుకోవడానికి ఆ స్థలం ఉపకరిస్తుంది. కొన్ని రోజుల తర్వాత విద్యార్థిలోని చంచలత్వం అంతా తగ్గి మనసు స్థిరత్వాన్ని సంతరించుకుంటుంది. మెరుగుపడిన ఏకాగ్రతతో విద్యార్థి తన పాఠాలను చక్కగా అభ్యసించగలుగుతాడు. ఈ విధంగా విద్యార్థి తన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఉపకరించే సాధనలను చిన్ననాటి నుంచే పరిచయం చేయడం ద్వారా విద్యార్థి తన పూర్తి శక్తిని అభివ్యక్తీకరించడానికి దోహదపడిన వారమవుతాం. విద్యార్థుల్లో ఒత్తిడికి కారణం సామర్థ్యాలను పెంచకుండా ప్రతిభను కనపరచాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పడం వలన విద్యార్థి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. మొన్నటికి మొన్న హైదరాబాదులోని ఒక ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న యువకుడొకడు తాను ఈ ఒత్తిడిని భరించలేక ఆత్మహత్య చేసుకున్నానని రాసి మరీ జీవితాన్ని త్యజించాడు. ఇలా ఈ దేశంలో యుక్త వయసులోనే నెలగొరుగుతున్న జీవితాలెన్నో. విద్యా సముపార్జనను ఒక ఆనందదాయక ప్రక్రియగా ఎందుకు చేయలేకపోతున్నామో మనం ఆలోచించాలి. ముఖ్యంగా వివేకానంద స్వామి చెప్పినట్లు ఒక సాధారణ విద్యార్థి కేవలం తనలోని 5% మానసిక శక్తిని మాత్రమే ఉపయోగించుకుంటాడు. మిగతా 95% మానసిక శక్తి విక్షేపం చెంది ఉండటం వలన దుర్వినియోగం అవుతుంది. అది విద్యార్థికి అందుబాటులోకి రావటం లేదు. అంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి విద్యార్థికున్న పరికరం మనస్సు. ఆ పరికరం పనితీరు సరిగా లేదు. ఆ పరికరం పూర్తి సామర్థ్యంలో 10% కూడా అందుబాటులో లేదు. అప్పుడు విద్యార్థి ఎలా నైపుణ్యాలను సంపాదించుకోగలుగుతాడు? దీనిపైన మనం కొంచెం దృష్టి పెట్టాలి. అలానే విద్య అంటే సైన్స్ పేరుతో వస్తు ప్రపంచానికి సంబంధించిన కొంచెం సమాచారాన్ని విద్యార్థి మెదడులో చొప్పించడం కాదు. మనిషిలో ఉన్న పసి ప్రవృత్తి పూర్తిగా వ్యక్తి స్వకీయ నియంత్రణలోకి వచ్చేటట్లుగా చేసుకోవడానికి విద్య ఉపయోగపడాలి. ఇది విద్య ప్రథమ ప్రయోజనం. అందుకనే పూర్వం గురుకులాలలో విద్యార్థులతో దైవనామస్మరణ, ధ్యానం చేయించి వారి మనస్సును, ఇంద్రియాలను వారి ఆధీనంలోకి తెచ్చుకునేటట్లుగా చేసేవారు. మనిషి తనలోని జంతు ప్రవృత్తిని నివారించుకొని దైవీ ప్రవృత్తిని ప్రకటించడానికి చిన్ననాటి నుండి ఎలాంటి సాధనలు నేర్పకపోవడం వలన పూర్తిగా మనసుకు బానిసై అధీనంలో లేని మనసుతో యాగలేక మద్యపానం, మత్తు మందులకు అలవాటు పడటం లాంటి ఎన్నో దురలవాట్లకు బానిసలవుతున్నారు. విద్యాలయం అంటే దేహో దేవాలయ ప్రోక్తః స జీవః కేవలం శివః. దేహమే దేవాలయం, ఈ దేవాలయంలోని జీవుడు దేవుడే అంటుంది మన ధర్మం. ఆ దైవత్వాన్ని ప్రకటించడానికి మనిషికి విద్య, సంస్కారం అవసరమవుతున్నవి. అలాంటి విద్యను గరపటానికి, దైవత్వాన్ని అభివ్యక్తీకరించడానికి దోహదపడే సంస్కారాన్ని అందించే స్థానానికే మన వాళ్ళు విద్యాలయం అని పేరు పెట్టారు. కానీ సరియైన సంస్కారం, శిక్షణ దొరక్క నిరంతరం దేవుడు కొలువై ఉన్న ఈ దేహమనే దేవాలయాన్ని రకరకాల బానిసత్వాలతో అపవిత్రం చేస్తూ దానిని ఆనందాస్వాదనగా భావిస్తూ మనుషులు బ్రతుకుతున్నారంటే అజ్ఞానం నేడు ఏ స్థాయిలో విస్తృతి చెంది ఉందో మనం ఆలోచించవచ్చు. విద్యకు మనం ఆలవాలాలుగా పేర్కొనే బడులలో, కళాశాలల్లో మనిషి స్వీయ నియంత్రణను సాధించడానికి ఎలాంటి సాధనలు నేర్పకుండా అమావాస్యకో, పున్నానికో ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిని తీసుకువెళ్ళి ఒక ప్రసంగం ఇప్పిస్తే సరిపోతుందని యాజమాన్యాలు భావించడం సమస్య తీవ్రత అర్థం కాకపోవడం వలననే. చిన్ననాటి నుంచి జపతపాలను అనుష్ఠింపజేస్తే విద్యార్థి యుక్త వయసులోకి వచ్చేసరికి తన మనసుపై నియంత్రణను కలిగి ఉంటాడు. అప్పుడు కోరికలు తన అధీనంలో ఉండే వీలుంటుంది. లేకపోతే నేటి తరంలోని వారిలాగా పూర్తిగా ఇంద్రియ నిర్మిత మనసుకు బానిసలై ఒక సంఘర్షణలో కొట్టిమిట్టాడుతారు. ఆ సంఘర్షణలో ఉన్న మనసు దేనిపైన అంత తొందరగా కేంద్రీకృతమవ్వదు. నిజానికి ఆదర్శమే తెలియకపోవటమే ఈ కాలపు మానవుల పాలిటి శాపం. తన అంతఃప్రవృత్తిని నిగ్రహించుకోలేని విద్యార్థి నిజానికి ఏమి గొప్ప విజయాన్ని సాధించగలుగుతాడు? విద్యార్థులకు
తమ మనసును ఎలా నిగ్రహించుకోవాలో నేర్పకుండా, అవసరమైన తర్ఫీదును ఇవ్వకుండా మనం వాళ్లకు ఎంతో అన్యాయం చేస్తున్నాం. వారి భవిష్యత్తును మనమే అగమ్యగోచరంగా చేస్తున్నాం. సామర్థ్యాలను పెంచకుండా గొప్ప విజయాలను సాధించాలని కోరుతున్నాం. అందులో నేటి అంతర్జాల యుగంలో మనసును అధీనంలో ఉంచుకోవడం, ప్రలోభాలను నిగ్రహించుకోవడం సామాన్యమైన విషయమా? వారికి మనం సాంస్కృతిక, ఆధ్యాత్మిక సాధికారతను కల్పించకపోతే రేపటి తరం మనల్ని క్షమించదు. అందుకని ప్రతి పాఠశాల, కళాశాలలో వారిలోని మనోచాంచల్యం పోవటానికి ముందు తెలిపినట్లు ఏకాగ్రత ప్రయోగశాలను ఏర్పాటు చేయాలి. ఒక పరిశుభ్రమైన హాలులో చక్కటి తివాచిని పరిచి గది గోడలపై ప్రాచీన, ఆధునిక ఋషుల చిత్రపటాలను ఉంచి వంతులు వారిగా విద్యార్థులతో రోజు కొద్దిసేపు ధ్యానం చేయించాలి. నిర్దిష్ట సమయాల్లో కొంతసేపు భగవన్నామస్మరణ లేదా గాయత్రి మంత్ర జపం చేయించాలి. అవసరమైతే అన్య మతాలకు చెందిన విద్యార్థులకు వేర్వేరు సమయాలను కేటాయించి వారు ఆ సమయాల్లో వారి మతాచారాలకు అనుగుణంగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. వీలుంటే వారికి వేరే గదిని ఏర్పాటు చేసి వారు వారి మతాచారాల ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం భగవంతుడితో అనుసంధానం చేసుకుని మనస్సును నిగ్రహించుకోవడానికి వీలును కల్పించాలి. ఇలాంటి ప్రక్రియల ద్వారా విద్యార్థుల సామర్థ్యం ఇనుమడించి వారు ఏ రంగాన్ని స్వీకరించినా ఆ రంగంలో ఉన్నతంగా ఎదగగలుగుతారు. అప్పుడే వారు దేశానికి నిజమైన సంపద అవుతారు.